హలో అండి అందరికీ. ఈరోజు వచ్చేసి మన టెర్రస్ గార్డెన్‌ని చూద్దాము. నా గార్డెన్ అయితే సింపుల్‌గానే ఉంటుందండి. నిన్న నైట్ ఫుల్‌గా వర్షం వచ్చింది కదా! అందుకనేసి నేను గార్డెన్ చూద్దామనేసి ఎళ్ళాను. ఏమన్నా కొమ్మలు విరిగిపోయి ఉంటాయి. అలా కుండీలు కూడా కింద పడిపోతాయనేసి చూద్దామని ఎళ్ళాను. ఈ టమాటా మొక్కలు కొమ్మలైతే విరిగి కింద పడిపోయేవి. మళ్ళీ చిన్న రాడ్ సాయంతో కట్టుకున్నాము. మళ్ళీ చక్కగా నిలబెట్టేసి కడితే చూసారా ఒక్క మొక్కకి ఎన్ని కాయలొచ్చాయో. ఈ టమాటా మొక్క కూడా నేను సీడ్స్ వేసేసే గ్రో చేశానండి. ఇంట్లో మనము తీసుకొచ్చిన టమాటాలు పండిపోతే ఒకటి వేసాను. చక్కగా వచ్చింది. చూసారు కదా కాయలు ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇవి ఇంకో దాంట్లో ఉన్నాయి. ఇవి కూడా కాయలుగానే ఉన్నాయి. ఇవి కూడా చాలా హెల్తీగా చాలా బాగున్నాయి మొక్కలు. ఎటువంటి పురుగులు కానీ ఏమీ లేవు. ఇవి డ్రాగన్ మొక్కలు మీరు ప్రతి వీడియోస్లో చూస్తూనే ఉంటారు. ఈ లాస్ట్కు ఉన్నది ఒక కొమ్మ విరిగిపోతే పెట్టాను. అది కూడా చాలా తొందరగా పెరిగిపోతుంది. ఇప్పుడైతే పళ్ళు ఏమీ లేవు. కొన్ని కాయలు అయితే ఉన్నాయి. ఒక 5-6 కాయలు ఉన్నాయి హార్వెస్ట్కి. ఇవి ఇంకా రెడీ అవ్వడానికి ఇంకొక 10 రోజులు పట్టొచ్చు. హార్వెస్ట్ చేసినప్పుడు మీ అందరికీ తప్పకుండా చూపిస్తాను. చూసారు కదా కాయలు అయితే చూడడానికి చాలా అందంగా చాలా బాగున్నాయి కదా. ఇంతకుముందు అయితే మేము కవర్లు కట్టేసేవాళ్ళము, ఉడతలు కొట్టేసేవి. ఇప్పుడు అలానే వదిలేసాము. ఇంకా ఈరోజు పొద్దున్న ఒక పువ్వు విచ్చుకుంది చూసారు కదా. పువ్వు చాలా అందంగా చాలా బాగుంది. ఇది పొద్దున్న వెళ్తేనే ఈ పువ్వుని ఇలా చూడగలము. ఇంకా కొద్దిగా లేట్ అయితే మొత్తం వాడిపోతుంది, చూడడానికి బాగోదు. ఇవన్నీ డ్రాగన్ మొక్కలకి స్టాండ్స్ అయితే అవి కొమ్మలు పెరిగే కొద్దిగా హైట్ పెంచుకుంటూ అలా వెల్డింగ్ చేశారండి. ఇవి వచ్చేసి మందార పువ్వులు. ఇవి రెడ్ కలర్వి రెక్క మందార. ఇది కూడా 40 లీటర్స్ క్యాన్లోనే ఉంది. మన గార్డెన్లో అన్ని 40 లీటర్స్ క్యాన్లోనే ఉంటాయి మొక్కలు. చాలా బాగుంటాయి ఈ పువ్వులు. ఇంతకుముందు ఈ పువ్వులు హార్వెస్ట్ చేసినప్పుడు మీకు చూపించాను కదా. చాలా సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది ఈ మందార పువ్వు. కలర్ కూడా దగ్గరగా చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. మంచి రెడ్ కలర్లో ఉంటుంది. దేవుడి ఫోటోకి ఒక్క పువ్వు పెట్టుకుంటే చాలు అంత నిండుగా అంత అందంగా కనిపిస్తుంది. చూసారు కదా చాలా చాలా బాగుంటుందండి. ఇది వర్షం నీళ్ళు పడితేనే మొక్కలకి ఒక అందం వస్తుంది. మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి. వర్షాకాలం అంతా చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. చూసారు కదా ఇది వచ్చేసి అంగాకరకాయ తీగ. నేను ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను. ఇది నేను సీడ్స్ వేసి గ్రో చేసుకున్నానండి. ఒక 20 సీడ్స్ వేస్తే ఒక తీగ అనేది వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఎవరైనా నాటుకోవాలి ఇలా అంగాకరకాయ మొక్కలు అనుకుంటే ఇప్పుడే మీరు సీడ్స్ ఉంటాయి కదండి, పండిపోయిన అంగాకరకాయ తీసుకొని అందులో గింజలన్నీ తీసేసి ఇలా నాటుకోండి. చాలా బాగా వస్తుంది. అయితే ఇప్పుడు పెట్టుకుంటే ఇది మనకి నెక్స్ట్ ఇయర్కి కాయలు అనేవి కాయడము రెడీ అవుతుంది. ఇది పెద్దగా ఈ తీగ మొత్తం పెరిగేంత వరకు కానీ తెలియదు ఇది మెయిలా ఫీమేల్ అనేది. ఇప్పుడైతే పెట్టేస్తే ఇలా లోపల గడ్డ అనేది రెడీ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడే నాటేసుకోవాలి. చూసారు కదా చాలా బాగా అయితే వచ్చింది. ఇంకా ఇప్పుడు ఈ సీజన్ వర్షాకాలం అంతా అయిపోతే ఆ మొక్క మొత్తం ఆటోమేటిక్గా అది మొత్తం ఎండిపోతుంది. ఇది ఇంతకుముందు నేను మొత్తం కట్ చేసేసాను కదా, కొమ్మలన్నీ తీసేసాను. ఇది మనకి దాలిమ్మ పళ్ళు చెట్టు. మనకి ఫ్రూట్స్ అన్నీ హార్వెస్ట్ తర్వాత ఇలా కొమ్మలన్నీ కట్ చేసేస్తే మళ్ళీ బుస్సిగా హెల్తీగా వస్తుంది. ఆ పాత కొమ్మలు అవి అయితే వదిలేయవద్దు. అది తీసేస్తూ ఉంటేనే మొక్క హెల్తీగా ఆరోగ్యంగా ఉంటుంది. కొత్త చిగురు వస్తూ ఉండాలి. ఇది కూడా లిల్లీ మే ఫ్లవర్ అంటారు కదా, మే ఏప్రిల్ ఫ్లవర్ అని కూడా అంటారు. చాలా అందంగా వస్తాయి పువ్వులు మంచి లైట్ ఆరెంజ్ కలర్లో. ఇవి చాలా బుస్సిగా పెరిగిపోతుంది. చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఇది వచ్చేసి జామ చెట్టు, తైవాన్ జామ. ఇంకా ఇవన్నీ దేవగన్నేరు మొక్కలు. చాలా బుస్సిగా హెల్తీగా ఉన్నాయి. ఎంత గ్రీన్ కలర్గా ఉన్నాయి చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయో. చాలా దగ్గర అయిపోయేవి, కొద్దిగా జరుపుకోవాలి.
మందార మొక్కలు నా దగ్గర అయితే మందార, ఇంకా దేవగన్నేరు మొక్కలు, గన్నేరు మొక్కలు, చెరుకు ఉసిరి మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. పారిజాతం మొక్క, ఇది కూడా ముద్ద మందార. ఇలా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని కొద్ది దూరం దూరంగా పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా వంకాయలు వచ్చాయి, ఇంకా కోసుకుందామని అన్నీ తీసేస్తున్నాను. లాస్ట్ వీకే కోసాము, అప్పుడు 1 కిలో వరకు వచ్చాయి, మీకు చూపించాను కదా. ఇప్పుడు కూడా కోసేయాలి, మళ్ళీ వదిలేస్తే ముదిరిపోతాయి. ఇలా చాలా లేతగా ఉన్నాయండి వంకాయలు, చాలా బాగున్నాయి. చూసారు కదా, ఒక కొమ్మకి 1, 2 అలా ఉంటూ ఉంటాయి. అన్నీ కోసేసాను, ఇంకా చిన్న పింజలుగా ఉన్నవన్నీ వదిలేస్తే అవి నెక్స్ట్ వీక్ కల్లా రెడీ అవుతాయి. చాలా బాగుంటాయండి వంకాయలు అయితే. ఇన్ని వంకాయలు వచ్చాయి మనకి ఈ వీక్. బెండకాయలు ఇంకా లాస్ట్ అయిపోయాయి కాబట్టి ఎక్కువ ఏమి రాలేదు. ఇంకా బెండకాయ మొక్కలన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా వేసుకోవాలి. ఇంకా టమాటాలు కూడా కొన్ని ఉన్నాయి, అవే ఇంకా పండలేదు. కానీ మళ్ళీ నేను ఇంకా వారం వరకు వెళ్ళడానికి నాకు కుదరదు, అందుకని కోసుకున్నా. ఇవి ఇలాగే కోసుకొని బయట పెట్టేస్తే చక్కగా పండిపోతాయి. ఫ్రిడ్జ్లో పెడితే అయితే పండవు, ఇలా బయట వదిలేస్తే తొందరగా పండిపోతాయి. ఇంకా తొందరగా మనకి పండాలంటే మనకి ఇంట్లో పండిపోయిన టమాటాలు ఉంటాయి కదా, వాటి మధ్యలో పెట్టేస్తే ఒక్క రోజులో 2 రోజుల్లో పండిపోతాయండి. ఈ 3 అందుకని కోసుకున్నా. మళ్ళీ కొమ్మ కూడా కింద పడిపోయింది కదా, బరువు అయిపోతుంది అనేసి మెల్లగా పైకి దాన్ని ఎత్తేసి కట్టాము, అందుకని ఇవి కోసేసాను. కొద్దిగా వంకాయలు, ఇగో ఇన్ని టమాటాలు వచ్చాయి. నా గార్డెన్ని చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది ఇష్టంగా చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.